హలో, వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. మన అనలిటికల్ స్కిల్స్లో యూనిట్ 3లో డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది నేర్చుకుంటూ ఉన్నాము. సో పాత క్లాసుల్లో మనము చూసినట్టయితే డేటా ఇంటర్ప్రిటేషన్ బై యువర్ పైగ్రాఫ్ చదువుకున్నాము. అలానే ఆ తర్వాత క్లాసులో డేటా ఇంటర్ప్రిటేషన్ బై యువర్ బార్ గ్రాఫ్ చదువుకున్నాము. ఇప్పుడు మనము డేటా ఇంటర్ప్రిటేషన్ బై యూజింగ్ టేబుల్ గురించి నేర్చుకుందాం. రైట్, అయితే మళ్ళీ ఒకసారి ఇది తెలుసుకోవాలి, ఈ టేబుల్ వీటి గురించి తెలుసుకోవాలి అనేటువంటిది నేర్చుకోబోయే ముందు ఒకసారి మళ్ళీ రీక్యాప్చులేట్ చేసుకుందాం. పాత పాయింట్స్ ఏం చెప్పుకున్నాం అనేటువంటిది ఒకసారి చూద్దాం. అదేం చెప్పుకున్నామంటే మనము ఏదైనా ఒక టేబుల్ కానీ గ్రాఫ్ కానీ ఇచ్చినప్పుడు మొట్టమొదట మనం ఏం చేయాలనేటువంటిది చూసాము. ఏం చేయాలి అని అంటే టైటిల్ అర్థం చేసుకోవాలి మొదట. అసలు ఆ టేబుల్ అనేటువంటిది కానీ గ్రాఫ్ అనేటువంటి టైటిల్ దేనికి సంబంధించింది, ఏం చెప్తున్నాడు అనేటువంటిది తెలుసుకోవాలి. ఆ తర్వాత గ్రాఫ్లు గట్రా ఏమైనా ఇచ్చినప్పుడు ఎక్స్ అక్షం మీద ఏం తీసుకున్నాడు, నెలలు తీసుకున్నాడా, రోజులు తీసుకున్నాడా, లేదా ఏం తీసుకున్నాడు అనేటువంటిది చూడాలి. వై అక్షం అనేటువంటి దాని మీద ఏం తీసుకున్నాడు అనేటువంటిది తెలుసుకోవాలి. అలానే తర్వాత గ్రాఫులు టేబుల్ కనుక ఇచ్చినట్టయితే గరిష్ట విలువ ఎక్కడుంది, కనిష్ట విలువ ఎక్కడుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇది మొట్టమొదట మనం చేయవలసినటువంటి విధానం అనేటువంటిది కూడా పాత క్లాసులో చెప్పుకున్నాం. ఆ తర్వాత వాడు లెక్కిస్తాడు కాబట్టి మనకు లెక్కకు సంబంధించినటువంటి కొన్ని సూత్రాలు మనం విధిగా తెలుసుకొని ఉండాలి. ఇవి పాత క్లాసుల్లో వచ్చినటువంటిదే. మళ్ళీ ఒకసారి చూద్దాం. అవి ఏదంటే యావరేజ్ కనుక్కోండి అనవచ్చు, యావరేజ్కి సూత్రం తెలుసు. అలానే పర్సంటేజ్ ఆఫ్ సెకండ్ వాల్యూ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ వాల్యూ కనుక్కోవచ్చు, అది ఎట్లా చేయాలి అనేటువంటిది కూడా ఆల్రెడీ చెప్పుకున్నాము. మూడవది ఇంక్రీజ్ ఇన్ వాల్యూ, పెరుగుదల ఎంత అనేటువంటిది. అలానే డిక్రీజ్ ఇన్ వాల్యూ, తరుగుదల ఎంత అనేటువంటిది, రెండు విలువలు ఇచ్చినప్పుడు. అలానే మూడవది పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సెకండ్ వాల్యూ వెన్ కంపేర్డ్ టు ద ఫస్ట్ వాల్యూ. సో ఈ పెరుగుదల శాతం ఎంత కనుక్కోండి అనేటువంటిది ఇవ్వచ్చు అనమాట. వాటి సూత్రాలు ఇవన్నీ కూడా 5 సూత్రాలు కూడా మనకు అందరికీ కూడా ఖచ్చితంగా వచ్చేసి ఉండాలని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇవి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సినటువంటి నెక్స్ట్ టాపిక్ అయినటువంటి టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో టేబులర్ ఫామ్ ఒక టేబుల్ లాగా ఇస్తాడు. మరి అది ఎట్లా ఉంటుంది ఏంటి అనేటువంటిది ఒకసారి చూసి దాని మీద ఒక లెక్క చేసే ప్రయత్నం చేస్తే మనకు దీని గురించి వివరణ తేలిగ్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ క్రమంలో మనము రైట్, ఇది మోడల్ 4గా తీసుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మోడల్ 1లో పై డయాగ్రామ్స్కి సంబంధించి 2 లెక్కలు చేసాం కాబట్టి వాటిని మోడల్ 1 మోడల్ 2గా చెప్పుకున్నాము. పై గ్రాఫ్ అయిపోయిన తర్వాత మనం బార్ గ్రాఫ్ గురించి చేసుకున్నాం కాబట్టి బార్ గ్రాఫ్ని మనం డేటా ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నాం కాబట్టి అది మోడల్ 3 అవుతుంది. ఇప్పుడు మోడల్ 4 మనము డేటా ఇంటర్ప్రిటేషన్ బై యూజింగ్ టేబుల్ గురించి తీసుకొని డేటా ఇంటర్ప్రిట్ చేద్దాం అనమాట. రైట్, చూడండి డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏ విధంగా ఉందంటే ఈ విధంగా ఉందండి. ఇది ఒక సంస్థకు సంబంధించి ఒక టేబుల్ లాగా ఉంది, ఒక సంస్థకు సంబంధించినటువంటిది. సో మొదటి దీంట్లో ఇయర్ ఇచ్చాడు, శాలరీ ఇచ్చాడు, నెక్స్ట్ ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చాడు, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ ఇచ్చాడు, ట్యాక్సెస్ ఇచ్చాడు అనమాట. ఇట్లా ఒక సంస్థకు సంబంధించినటువంటి సంవత్సరం వైజ్గా ఎట్లా ఉన్నాయి శాలరీస్, ట్యాక్సెస్, ఎట్లా ట్రాన్స్పోర్టేషన్కి ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఇంట్రెస్ట్ ఎంత ఖర్చు పెడుతున్నాడు అనేటువంటి లెక్క పద్ధతులన్నీ కూడా ఒక చిట్టా రూపంలో, ఒక టేబుల్ రూపంలో ఇచ్చేసాడు అనమాట ఇక్కడ. ఇప్పుడు దీన్ని మనం టేబులర్ ఫామ్ అని అంటాం. ఇప్పుడు వాడు చేసేటువంటిది ఏంటంటే టేబుల్ అయినా గ్రాఫ్లు అయినా అన్నీ ఒకటేనండి. అది ఆ సంస్థకు సంబంధించినటువంటి వాటిని తెలుపుతాయి. లావాదేవీలు ఎట్లా జరుగుతున్నాయి ఏంటి అనేటువంటిది తెలిపేటువంటి వివరాలను కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు ఇది చూడగానే మనకు ఒక అవగాహన వస్తుంది, ఆ సంస్థ ఎట్లా ఉంది ఏంటి అనేటువంటిది. ఇప్పుడు ఉదాహరణకు ఒక లెక్క తీసుకొని చేసినట్టయితే టేబుల్కి సంబంధించినటువంటిది ఎట్లా చేయొచ్చు ఏంటి అనేటువంటిది ఇక్కడ ఒక లెక్క తీసుకొని ఉదాహరణ తీసుకొని చేసే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు ఇప్పుడు ఈ లెక్కలో కనుక గమనించినట్టయితే వాడు ఏమి ఇచ్చాడంటే ఏం కనుక్కోమంటున్నాడంటే ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ట్యాక్సెస్ ఫర్ ఆల్ ఇయర్స్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ఆల్ ద ఇయర్స్. అన్ని సంవత్సరాలకు కలిపి ఏం కనుక్కోమంటున్నాడు, టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ట్యాక్సెస్ అన్ని సంవత్సరాలకు కనుక్కోండి. అలానే టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫ్యూయల్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, సో ఫ్యూయల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి టోటల్ కనుక్కొని వాటి మధ్య రేషియో వేయండి, నిష్పత్తి వేయండి అని అన్నాడు అనమాట. నిష్పత్తి. సో వాడికి ఇచ్చినట్టు చేయటమేనా మనం చేయగలిగింది అదే. వాడు ఏమి ఇచ్చాడు అనేటువంటిది అర్థమైతే తేలిగ్గా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ రెండోది ఫైండ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద కంపెనీ ఓవర్ దీస్ ఐటమ్స్ డ్యూరింగ్ ద ఇయర్ 2014. సో ఇవన్నీ ఒక్కొక్కటి చూద్దాం మనము. ఇవి వాడి ఆ టేబుల్ని బేస్ చేసుకొని ఈ లెక్క చేయండి అని అన్నాడు అనమాట. ఇప్పుడు
ఆ లెక్కల్ని చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ది, ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ట్యాక్సెస్ ఫర్ ఆల్ ఇయర్స్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ద ట్రాన్స్పోర్ట్ ఫర్ ఆల్ ద ఇయర్స్. అన్ని సంవత్సరాలకు కలిపి ట్యాక్సెస్కి అలానే ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్స్కి మధ్య ఉండేటువంటి మొత్తం కనుక్కొని వాటి మధ్య నిష్పత్తి వేయండి అన్నాడు. సో కాబట్టి నిష్పత్తి ఎట్లా వేస్తామో పైన ఏముందో చూసుకోండి. టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ట్యాక్సెస్ అన్నాడు, డివైడెడ్ బై టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్ అని అన్నాడు. టోటల్ అంటే మొత్తం చేయటమే కదా, ట్యాక్సెస్లో ఉన్నటువంటి మొత్తం చేయండి. ట్యాక్సెస్ అంటే ఈ వరుస మొత్తం అంకెల్ని కూడంటే టోటల్ వస్తుంది. అలానే బై గీసి కింద ఉన్నటువంటి టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఆ వరుస ఎక్కడ ఉంది, ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఈ వరుసలో ఉంది. ఇవన్నీ టోటల్ అన్నాడు కాబట్టి టోటల్ చేస్తాం. కాబట్టి నిష్పత్తి అన్నప్పుడు భాగహారం కాబట్టి ఆ విలువలన్నీ చూడండి. 83 ట్యాక్సెస్లో, 108, 74, 88, 98 మొత్తం టోటల్ బై ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ అన్నాడు కాబట్టి ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్స్లో చూసినట్టయితే 98, 112, 10, 101, 133, 142 మొత్తం బై వేసాము. చేస్తే 0.769 వచ్చిందనమాట కొట్టివేతలు వేస్తే. ఇది రేషియో. అలానే రెండవ లెక్క ఏమిచ్చాడు ఈ టేబుల్లో, ఫైండ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద కంపెనీ ఓవర్ దీస్ ఐటమ్స్ డ్యూరింగ్ ద ఇయర్ 2014. 2014కు సంబంధించి టోటల్ ఎక్స్పెండిచర్ కనుక్కోండి అని అంటున్నాడు అనమాట. సో ఫైండ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద కంపెనీ ఓవర్ దీస్ ఐటమ్స్ డ్యూరింగ్ ద ఇయర్ 2014. 2014కు సంబంధించి మొత్తము కనుక్కోండి అని అంటున్నాడు అనమాట. సో 2014 అంటే ఇది కదా, చూడండి అడ్డంగా ఇచ్చాడు ఈసారి. 2014కు సంబంధించినటువంటి మొత్తాన్ని కనుక్కోండి అని అన్నప్పుడు ఏం చేస్తాము, ఆ విలువలన్నీ లెక్క వేయటమే. 324, 101, 41.6, 74 మొత్తం అన్నాడు కాబట్టి ప్లస్ చేసేస్తే 540.6 వచ్చింది. సో టోటల్ అన్నాడు కాబట్టి ఈ విధంగా ఇచ్చినటువంటి టేబుల్ ఇచ్చాడా, గ్రాఫ్ ఇచ్చాడా అనేటువంటిది కాకుండా జాగ్రత్తగా ఇచ్చినటువంటి లెక్కకు అనుగుణంగా దాంట్లో నుంచి మనకు కావాల్సినటువంటి విలువలు ఆ లెక్కకు అనుగుణంగా వేసి సబ్స్టిట్యూట్ చేసేసుకుంటా ఉంటే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తాయి. నెక్స్ట్ ఇక మూడవ లెక్క ఏం చేశాడు అనేటువంటి చూద్దాం. మూడవది ఏమన్నాడంటే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఫైండ్ ద యావరేజ్ ఆన్ టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ శాలరీస్ ఫ్రమ్ 2012 to 2016. సో 2012 నుంచి 2016 వరకు ఉన్నటువంటి శాలరీస్ మీద ఖర్చు పెట్టినటువంటి వాటి యొక్క సరాసరి కనుక్కోండి. 2012 నుంచి 2016 అంటే ఇయర్ కదా, 2012 నుంచి 2016 వరకు శాలరీస్ అంటే ఇది. దీని మీద ఖర్చు పెట్టినటువంటి దాని యొక్క సరాసరి కనుక్కోండి అన్నాడు. మరి సరాసరి రావాలి అంటే ఏంటి, యావరేజ్ అంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై నంబర్ ఆర్ కౌంట్. సో సమ్ 2012 నుంచి అంటున్నాడు కాబట్టి 2012 నుంచి 2016 వరకు ఉన్నటువంటి శాలరీస్ మొత్తం వేసి బై నంబర్ అంటే ఎన్ని అవుతాయి, 1, 2, 3, 4, 5 కాబట్టి బై 5. కాబట్టి చూడండి వాడు చేసింది 288 ప్లస్ 342 ప్లస్ 324 ప్లస్ 336 ప్లస్ 420 మొత్తం చేసి బై 5 కాబట్టి ఇవన్నీ 5 కౌంట్ కాబట్టి 5తో భాగిస్తే 342 వచ్చిందనమాట. ఇది శాలరీస్ మీద వాడు ఖర్చు పెట్టేటువంటి సరాసరి అనమాట. కోట్లలో కావచ్చు అది ఎట్లా అనేటువంటిది వాడే ఇచ్చుంటాడు. నెక్స్ట్ చూద్దాము. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ పర్ ఇయర్ విచ్ ద కంపెనీ హ్యాడ్ టు పే డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో ఈ పీరియడ్లో వాడు చేసేటువంటి ఖర్చు ఎంతో చూడండి అని అంటున్నాడు అనమాట. సో ఇదే మాదిరిగా వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ పర్ ఇయర్ విచ్ ద కంపెనీ హ్యాడ్ టు పే డ్యూరింగ్ దిస్ పీరియడ్. అదే పీరియడ్లో మనము సేమ్ 2012 to 2016లో మనము ఆ యొక్క ఖర్చు ఎంత పెట్టిందని, లోన్స్ మీద ఎంత పెట్టింది అనేటువంటిది కనుక్కోండి అని అన్నాడు అనమాట. ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ సేమ్ అదే లెక్క చేయాలన్నమాట, యావరేజ్ చేయాలన్నమాట వాటిని. సో ఒకే లెక్క అండి, అదే రకంగా అన్నీ ఒకే రకంగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఐదవది వచ్చేటప్పటికి టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఆల్ దీస్ ఐటమ్స్ ఇన్ 2012 వాజ్ అప్రాక్సిమేట్లీ వాట్ % ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ 2016. అంటే 2012లో టోటల్ ఎక్స్పెండిచర్ ఎంతో చూసి అది 2016లో టోటల్ ఎక్స్పెండిచర్లో ఎంత శాతం ఉందో కనుక్కోండి అని అన్నాడు అనమాట. 2012లో టోటల్ ఎక్స్పెండిచర్ రాయండి, అది 2016లో టోటల్ ఎక్స్పెండిచర్లో ఎంత శాతంగా ఉంటుందో చెప్పండి అని అంటున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి, 2012కు మొత్తము కనుక్కో, టోటల్ 2016 మొత్తం కనుక్కో, ఇప్పుడు పర్సంటేజ్ వేస్తే సరిపోతుంది అనమాట. సో ఎట్లా వేస్తామో చూద్దాం. ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఆల్ దీస్ ఐటమ్స్ ఇన్ 2012 డివైడెడ్ బై టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ 2016. నేను చెప్పుకున్నాం కదా, 2 నెంబర్లు ఇచ్చినప్పుడు ఫస్ట్ సెకండ్ నెంబర్ యొక్క పర్సంటేజ్ కనుక్కోండి అంటే సెకండ్ నెంబర్ వాల్యూ డివైడెడ్ బై ఫస్ట్ వాల్యూ ఇంటూ 100 షుడ్ బి ఇన్ న్యూమరేటర్, లవంలో ఉండాలని చెప్పుకున్నాం కదా. అదే 2016 ఏమో పోల్చమన్నాడు కాబట్టి 2016తో 2016 కింద ఉంటుంది,
2012 కాబట్టి ఇచ్చింది 2012 విలువలు పైన ఉంటాయన్నమాట. కాబట్టి 2012లో విలువలు మొత్తము కింద డివైడెడ్ బై 2016లో విలువలు ఇంటూ 100 చేస్తే నీకు కావాల్సిన ఆన్సర్ వస్తుందన్నమాట. కాబట్టి 2012లో వచ్చినటువంటి విలువలు 288 ప్లస్ 98 ప్లస్ 23.4 ప్లస్ 83 వేస్తాము, డివైడెడ్ బై 2016లో వచ్చినటువంటి విలువలు 420 ప్లస్ 142 ప్లస్ 49.4 ప్లస్ 98 వేస్తాము, ఇంటూ 100 చేస్తాము. ఈ 100 అనేటువంటిది లవంలో ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విలువలు భాగించేసి ఇంటూ 100 చేస్తే 69.4 వస్తుందన్నమాట. ఇది మనకు 2012లో వాడు ఖర్చు పెట్టినటువంటిది 2016లో 69.4% సమానంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము లెక్క అనేటువంటిది మనకు గ్రాఫ్ అయినా టేబుల్ అయినా అన్నీ ఒకటేనండి ఉండేవి. ఇదే లెక్కలు దాంట్లో కూడా రావచ్చు, ఇంకొక గ్రాఫ్లో కూడా రావచ్చు, టేబుల్లో ఉండేటువంటి గ్రాఫ్లో ఉండేటువంటి లెక్కలు టేబుల్లో కూడా రావచ్చు. కాబట్టి చేసే విధానం అయితే అన్నిటికీ ఒకటే, రూపం మారుతుంది అనమాట. అది గ్రాఫ్ అనేటువంటిది ఒక రకంగా ఉంటుంది, టేబుల్ అనేటువంటిది ఒక రకంగా ఉంటుంది. కొంతమందికి టేబుల్ని చూడగానే ఐడెంటిఫై చేస్తారు ఆ సంస్థ ఎట్లా నడుస్తుంది అనేటువంటిది, కొంతమంది గ్రాఫ్ చూడగానే ఐడెంటిఫై చేయగలరు. కాబట్టి ఇవన్నీ విజువలైజేషన్, ఒక పిక్చర్కి సంబంధించినటువంటిది అనమాట. పిక్చర్ చూడగానే అందులో చేసేటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే అవగాహన వస్తుందన్నమాట, ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తుంది, ఏంటి అనేటువంటిది మనం తేలిగ్గా చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ నేను ఒకే ప్రాబ్లం ఇచ్చాను టేబుల్లో, మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది పుస్తకాల్లో కనుక చూసి చేసుకోగలిగితే ఎటువంటి లెక్క ఇచ్చినా కూడా మనం తేలిగ్గా చేయొచ్చు. కానీ వీటన్నిటికీ సూత్రాలు మాత్రం అవే ఉంటాయి. ఆ సూత్రాలు అనేటువంటిది జాగ్రత్తగా మనం తెలుసుకొని ఉంటే ఎటువంటి లెక్క ఇచ్చినా కూడా చేయొచ్చానండి. రైట్, ఈసారి ఇది టేబుల్కి సంబంధించినటువంటిది. ఈసారి ఇంకో కొత్త టాపిక్ తీసుకొని మొదలుపెట్టే ప్రయత్నం చేద్దామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.